హీరో వీళ్ళందరూ ఐఎమ్ ఇన్ లవ్ అంటూ వస్తున్నారు. నా వయసుకు నేను ఐఎమ్ ఇన్ లవ్ అనకూడదేమో, ఇప్పుడు బాగుండదు. ఆ, ఈ సినిమా సక్సెస్ అవ్వాలని, వీళ్ళందరూ కృషి ఫలించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈ బ్యానర్ నా సొంత బ్యానర్ లాంటిది. అంటే ఇందులో హీరో ఫస్ట్ టైం డెబ్యూట్ మా తమ్ముడు కిరణ్. అతని గురించి ఇప్పుడు చెప్తే కరెక్ట్ కాదు. సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా విల్ ప్రూవ్ లైక్ ఎనీథింగ్. మేమెవరం కూడా దీనిలో మేము యాక్ట్ చేసిన వాళ్ళ ఆర్టిస్టులు కూడా దీనిలో చేసేటప్పుడు అతను కొత్త హీరోని ఎప్పుడు అనుకోలేదు. అంత బాగా యాక్ట్ చేశాడు. మంచి గ్రాస్పింగ్ పవరు. ఆల్రెడీ 5-6 సినిమాలు హీరో చేసిన ఒక ఫీలింగ్ అతనితో యాక్ట్ చేస్తున్నప్పుడు. అట్లాగే ఇందులో తన గొప్ప విచిత్రం అంటే తన క్యారెక్టరైజేషన్కి చాలా ఫాస్ట్ రెండరింగు, ఫాస్ట్ మూమెంటు, అలా ఉండే నేచర్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. దీనిలో అఫ్కోర్స్ ఇప్పుడు యంగ్స్టర్స్ సినిమాలు ఎలా ఉంటున్నాయని అందరూ తెలుసు. ఆ విధంగానే చాలామంది సినిమా అయిన తర్వాత, మొత్తం సినిమా చూసిన తర్వాత ఒక ఫ్రెష్ వాయిస్ తోటి డబ్బింగ్ చెప్దామని అందరూ మా నిర్మాతలు అందరూ కూడా అనుకున్నాము. మేము కూడా చూసి చాలామందిని డబ్బింగ్ ఆర్టిస్టులని మంచి డబ్బింగ్ ఆర్టిస్టులతో వాయిస్ చెక్ చేయడం జరిగింది. కాకపోతే ఈ సినిమాకి చివరికి ఒక డెసిషన్ తీసుకున్నాం. ఏంటంటే డబ్బింగ్ అతనే చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అంత చక్కటి రెండరింగు, ఆ వాయిస్ ఇంకెవరు చెప్పినా బాగోదు అని చెప్పి అతనితోనే ట్రై చేయించాం. ఎక్స్ట్రాడినరీగా డబ్బింగు చాలా బాగా చెప్పాడు. అది అతని ప్లస్ పాయింట్ కూడా ఒక విధంగా చెప్పాలండి. ఎందుకంటే నెక్స్ట్ ఫ్యూచర్లో ఏ హీరో అయినా సరే జనరల్గా డబ్బింగ్ వాళ్ళు చెప్పుకుంటేనే కరెక్ట్. ఏ ఆర్టిస్ట్ అయినా సరే, నాట్ ఓన్లీ హీరో. అలాంటిది ఒక మంచి నిర్ణయం తీసుకొని లాస్ట్ మినిట్లో డబ్బింగ్ తనతో చేయించారు. పోతే నేను చెప్పాను కదా, మా సొంత సంస్థ లాంటిది, ఎక్కువ చెప్పకూడదు నేను ఈ సినిమా గురించి. డెఫినెట్గా ఈ సినిమా 100% బాగా ఆడుద్ది. బ్యానర్ బాగుందండి, మంచి తెలుగు బ్యానర్, అండ్ ఇట్స్ వెరీ గుడ్. ఐఎమ్ ఇన్ లవ్ డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు, అంటే మనసున్న ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడో ఒకసారి అనుకుని ఉంటారు, పెళ్ళైన తర్వాత కానీ పెళ్ళి కాకముందు కానీ. అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ టైటిల్, అండ్ ఐ హోప్ ఇట్ లివ్స్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్. డిజిటల్ పోస్టర్ చాలా బాగుందండి. అండ్ ఆయన సృజన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అంటే మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చేసిన పిక్చర్స్ ఈ మధ్యకాలంలో బాగా సక్సెస్ అవుతున్నాయి, యూత్ బేస్డ్. హోప్ దిస్ విల్ గివ్ గుడ్ సక్సెస్ అండ్ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే ఇలాంటి ఎనర్జెటిక్ టైటిల్ పెట్టి, ఇలాంటి ఎనర్జెటిక్ డిజిటల్ పోస్టర్ లాంచ్ చేసి, ఒక ఎనర్జెటిక్ యంగ్ హీరోని లాంచ్ చేస్తూ, అండ్ ఇది ఒక్కటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలండి. కిరణ్ ఈజ్ స్టూడెంట్ ఆఫ్ అన్నపూర్ణ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. దట్స్ మన లోకల్ టాలెంట్ని ఇలా ఎంకరేజ్ చేద్దామని మీరు కూడా దాంట్లో తోడ్పడతారు అనుకుంటున్నాను. అలాగే చంద్రశేఖర్ కూడా, ఐ థింక్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ అన్నపూర్ణ. ఓకే, ఆల్ ది బెస్ట్ చంద్రశేఖర్. ఆల్ ది బెస్ట్ అండి ప్రదీప్ గారు, ప్రవీణ్, కేకే, ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా గురుగారు రేవంత్ నరసరావు గారు, దాసనారాయణరావు గారికి. మా ఫాదర్ కూడా వర్క్ చేశారు గురుగారి దగ్గర. తర్వాత నాకు ఫస్ట్ నుంచి ఒక ఫాదర్గా సపోర్ట్ చేస్తున్న తమ్మారెడ్డి భరద్వాజ గారికి, నాకు కార్డు కానీ, అసిస్టెంట్ డైరెక్టర్ కార్డు కానీ ఏదైనా సరే, మా ఫాదర్ కూడా భరద్వాజ గారి దగ్గర పనిచేశారు. ఈ మూవీకి ఫస్ట్ సుజన్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మంచి సబ్జెక్ట్ తీసుకొని మంచి మూవీ తయారు చేయడానికి సహకరించిన సుజన్కి, నా టెక్నీషియన్స్కి, ముఖ్యంగా టెక్నీషియన్స్ ప్రదీప్ గారు, మన కెమెరామెన్ చక్రవర్తి, ఇద్దరు నాకు బాగా సహకరించారు. మంచి మూవీ రావడానికి వాళ్ళిద్దరు సహకారం బాగా హెల్ప్ ఉంది నాకు. ఈ లొకేషన్స్ ఇవన్నీ కొన్ని క్రిటికల్ పొజిషన్లో ఉన్నా కూడా కొద్దిగా ఫ్రెండ్స్ బాగా కానీ, సుజన్కున్న మంచి ఫ్రెండ్స్ బాగా కానీ, మంచి లొకేషన్లో సీన్స్ బాగా చక్కగా తీయగలిగాను. హీరో నాకు చాలా హెల్ప్ అయ్యాడు బాగా. అసలు నాకు ఎట్లా వస్తుందో వర్క్ అనుకున్నాను. ఆ టెన్షన్ కాకుండా 24 hours దీని మీదే సీరియస్గా వర్క్ చేసి, ఏదో ఇంట్రెస్ట్ ఉంది అని హీరోగా కాకుండా నిజంగా చాలా ఇన్వాల్వ్మెంట్తో వర్క్ చేసి కో ఆర్టిస్ట్గా అందరూ హ్యాపీనెస్ పొందాడు. మంచి హీరోని సెలెక్ట్ చేసుకున్నారు, చాలా బాగా చేస్తున్నాడని అందరూ చాలా గొప్పగా చెప్తుంటే, యాజ్ ఎ డైరెక్టర్గా నాకు చాలా బాగా సంతోషాన్ని ఇచ్చి. ఐఎమ్ ఇన్ లవ్ అనేది ఒక స్వీట్ అండ్ క్యూట్ లవ్ స్టోరీ విత్ క్లీన్ కామెడీ. అంటే లవ్లో ఉండే ఒక జెన్యూనిటీని, దానిలో ఉన్న సిన్సియారిటీని
చూపిస్తూ మళ్ళీ మెలోడ్రామిక్గా కాకుండా ఎంటర్టైన్మెంట్తో కొత్తగా విత్ ఎ న్యూ గుడ్ స్క్రీన్ ప్లేతో తీసిన ఫిలిం. నాకు అలాంటి సినిమాలో చాలా మంచి ఆపర్చునిటీ దొరికింది పర్ఫామ్ చేయడానికి. అలాంటి ఛాన్స్ ఇచ్చిన చంద్రశేఖర్ గారికి, అలానే అంతే బాగా తీసిన కెమెరామెన్ చక్రవర్తి గారికి, మూవీకి మెయిన్ అసెట్ అయిన మ్యూజిక్ దట్ ఈస్ ప్రదీప్ గారు, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. చాలా అద్భుతంగా వచ్చే పాటలు. అండ్ అలానే పాటలను పిక్చరైజ్ చేయడానికి హెల్ప్ చేసిన భాను మాస్టర్ గారికి, శేఖర్ మాస్టర్ గారికి, చాలామంది ఉన్నారు చెప్పాలంటే, థ్యాంక్ యూ చెప్పాలంటే. త్వరలోనే మీ అందరినీ మళ్ళీ ఆడియో లాంచ్ రోజు కలుసుకుంటాం. అండ్ ఐ హోప్ యువర్ బ్లెస్సింగ్స్ విల్ బీ విత్ అస్ అగైన్. చాలా థ్యాంక్స్. అందరు చెప్పినట్టే ఐఎమ్ ఇన్ లవ్ అనే మూవీ ఇట్స్ ఎ క్యూట్ లవ్ స్టోరీ. ఇందులో వీ హ్యావ్ నాట్ మిక్స్డ్ ఎనీ అడల్టరీ, నో నథింగ్. ఒక క్లీన్ యూత్ఫుల్ లవ్ స్టోరీ ఇది. సో బిఫోర్ ఎనీథింగ్ ఎల్స్ I would like to thank everyone who has participated in the film, especially director Chandu garu, Chakri garu, cameraman, music director Pradeep garu, Srimani garu, lyrics rasaru, Shekhar master, Bhanu master, వాళ్ళంతా సీనియర్ కొరియోగ్రాఫర్స్ అయినప్పటికీను మాది చిన్న సినిమా అని చూడకుండా they have put all their efforts in helping us move ahead.